నమస్తే. ఈ హైడ్రా కూల్చివేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి ప్రాంతం ఎందుకు కూల్చివేస్తా ఉన్నారు, ఏంటి పరిస్థితి? మాకేం తెలియదు సార్, మాకేం నోటీస్ రాలే, ఏం రాలే. పొద్దుగాల వస్తారు, వాళ్ళ కొడుతుర్రు. మాకు సామాన్ తీసే టైం గిటంగా ఇస్తలేరు వీళ్ళు. టైం ఇస్తే మేము సామాన్ గిటంగా తీస్తాం కదా, టైం గిటంగా ఇస్తలేరు. చెప్తే గిటంగా ఇంటలేరు ఎవరు. అదే ప్రాబ్లం ఉంది. మాకు సామాన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇస్తలేరు గిటంగా. సమస్య తెలుసుకొని ఎవడు వస్తున్నారు, లీడర్లు ఎవడు వస్తలేడు. ఏమైనా బిగుతుర్రా? ఏం బిగుతలేరు. పెద్ద పెద్ద మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మా చేతికి 10 మంది బతుకుతారు, మేము బతకాలి. పిల్లల్ని తీసుకొస్తాను, పండుకుంటాము, ఎక్కిమని చెప్పండి, పీడబోతుంది. మాకు ఆశత ఉండదు. ఇక కనీసం మిషన్ కూడా దీన్ని ఇస్తలేరు. ఇవన్నీ తీయడానికి మీకు టైం ఇవ్వలేదా? మాకు తెలియదు. పొద్దున్న వచ్చినా మా పనులు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా వచ్చిందని. మాకేం టైం లేదు, ఏం లేదు. మరింత న్యాయమా? హైడ్రా పరిధిలో అంటే మీరు FTL బఫర్ జోన్లో నిర్మించిన హైడ్రా చెప్తా ఉంది సార్. అవునండి, మాకు ఇవన్నీ తెలుసా? తెలిసి ఎందుకు కొంటాం? ఒక మాట, ఇవన్నీ తెలిసి ఉంటే ఇప్పుడు మేము ఇవన్నీ తెలిసిననుకోండి, మేము కొంటాము. ఇవన్నీ తెలియక కొన్నాం కదా, కొన్నాము, తప్పు మాది. కనీసం సామాన్లు తీయనీకనే మాకు ఛాన్స్ ఇవ్వాలా వద్దా? బిల్డింగ్ జాగా మీది, సామాన్లు మీవి కాదు కదా. సామాన్లు గవర్నమెంట్వా, మాయే కదా, అవి కూడా ఛాన్స్ ఇవ్వరా? మరి ఇంత న్యాయమా? ఇప్పుడు సామాన్లు ఎక్కడ బతుకుతాం కదా మేము. సామాన్లు షెడ్ పలకొడుతున్నట్టు ఎట్లయితుంది? కనీసం సామాన్లు తీస్తే మిషనరీ పెట్టుకుని ఎక్కడో బతుకుతాం మేము. అవి కూడా గవర్నమెంట్ దానా? ఎంత నష్టం వచ్చింది సార్? 1 కోటి రూపాయలు నష్టం వచ్చింది. ఇస్తుందా గవర్నమెంట్? 1 కోటి రూపాయలు మిషన్ ఉంది లోపల, నలిపేస్తారు. మొత్తం బ్యాంక్ లోన్ ఉంది, ఎవడు కట్టుకోవాలి? అధికారితో మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఏ అధికారి? ఎవడు లేడు. అవి వాడిని అడుగుతావు, వాడిని అడగమంటాడు, వాడిని అడగడు, ఎవడు లేడు. నిన్ను అడుగుతా, నువ్వేమంటే వాడిని అడగమంటాడు, వాడు ఇంకోటి అడగమంటాడు. ఎవరు లేరు ఈడ, పోలీసులు తప్ప ఎవరు లేరు ఈడ. ఇక ఎవరు ఇంటలేరు, పడగొడుతూనే ఉన్నారు. సామాన్లు కూడా తీసుకొని ఇట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి? హైడ్రా చెప్పేది అవునండి. ఇప్పుడు జాగా ఎవరిది? హైడ్రాది. జాగా వరకే, సామాన్లు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు సామాన్లు మాకు ఇవ్వాలి కదా. సామాన్లు తినబోతే ఎట్లా? వాళ్ళు అంటారు జాగా నోటీస్ లేదు, పోని సామాన్లు మీరు 24 అవర్స్ టైం ఇవ్వాలి, సామాన్లు తీసుకోండి, లేదా పడగొడతాం. అది కూడా లేదు. మరి ఇంత న్యాయమా? మేము డబ్బులు పెట్టుకున్నామండి, పుణ్యానికి కబ్జా చేయలేదు. మేము కబ్జా చేసింది కాదు. కబ్జా చేసిందంటే మీరు అనుకోవచ్చు. सिंगल रेन रोड आपका प्रॉपर्टी टैक्स आप भरना पड़ता, फिर कुछ भी बाकी है तो उसमें पेनाल्टी भरो, अब इसमें काम करे सो GST भरो, उसमें प्रॉफिट कमाए सो इनकम टैक्स भरो, वो पूरा CM को जाता, CM भी जाए सो हमारे टैक्स से ही पूरे JCB आके घरों की फैक्ट्रीज को गिरा दे। हम लोग వ్యాపారస్తు లేకపోతే గవర్నమెంట్ నడవదు. ఆ కొడుకులు సీట్ మీద కూర్చొని మాట్లాడితే అవ్వదండి. మేము ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, MCS అన్నీ కడుతున్నాం ట్యాక్సులు. లంగా కొడుకులు మళ్ళీ ఎందుకు తీసుకుంటారు ట్యాక్స్ మా దగ్గర? కరెంట్ ఎందుకు ఇచ్చుంటాడు? కరెంట్ బిల్ కడుతున్నాం, ఎందుకు కడుతున్నారు? అది అన్యాయం ఉంటే మరి ఎందుకు ఇచ్చారు కనెక్షన్? లక్షలు మరి ఉండవు కదా, ఎందుకు తీసుకోరు? మరి ట్యాక్స్ ఎట్లా కట్టుకున్నారు? మాకు పర్మిషన్ ఎట్లా కట్టుకోమని పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మీరు? మరి అప్పుడు పడుకురా ఈ గవర్నమెంట్? అప్పుడు ఏం చేసిండు? ఆ పొజిషన్ ఉన్నది వీడు. అప్పుడు ఏం చేసిండు? దొంగ నా కొడుకు ఇప్పుడు వచ్చి పరిశీలన చేస్తాం మమ్మల్ని. పేదోళ్ళు పరిశీలన చేస్తాం. మిడిల్ క్లాస్ వాళ్ళు మేము ఎలా బతకాలి? మేము లేబర్ ఎక్కడ పోవాలి? ఊరు కానీ ఊరు వదిలే వచ్చారు పాపం. అప్పుడు పడుకుంటా, అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చేసి స్ట్రైక్ చేయొచ్చు కదా. అందరు నోరు కూర్చొని నాకు అందరు దొంగ నా కొడుకులే, ఒక్కడ మంచోడు, అందరు దొంగలే. ఎప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ముందుకి, ఎప్పుడు రాడు. नहीं है सर, यहाँ पे पूरे लेबर्स बैठे हुए हैं, पूरे गांव से UP बिहार कहाँ से तो भी आए. उन लोगों को सडन बाहर निकालो बोल तो हम लोग यहाँ ठहर के देख रहे हैं, वो लोग कहाँ जाना अभी? ముఖ్యమంత్రి గారు ఏం చేసిండండి? ఇప్పుడు పలకొడుతుండు. ఇవి అమ్మినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు? అన్ని తెలుసు కదా దానికి. తెలియదు వాళ్ళకి. అపోజిషన్ ఉన్నప్పుడు, అపోజిషన్ కూర్చున్నప్పుడు చెప్పాలి, అప్పుడు స్ట్రైక్ చేయాలి. ఇప్పుడు వచ్చి చెరువు బరువు అన్ని ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్ని వాళ్ళకి. ప్రభుత్వ ఆస్తులు అని చెప్తా ఉన్నారు. అవునండి, మరి అప్పుడేం చేసిండు ఆయన? అపోజిషన్ కూర్చున్నప్పుడు చెప్పొచ్చు కదా, మీరు అమ్మొద్దు, ఇది ప్రభుత్వ ఆస్తి అని అప్పుడే అబ్జెక్షన్ చేసి అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరిది ప్రాబ్లం? నష్టం మాది. ప్రభుత్వ ఆస్తి అయితే అమ్ముకున్నోడు అయిపోయింది బాగానే. ఇప్పుడు కొన్నోడిది ప్రాబ్లం కదా. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మేము ఎలా బతకాలి? అప్పుడు ఎందుకు ఇచ్చారు? మరి ప్రభుత్వ ఆస్తి కదా. రిజిస్ట్రేషన్లు వేసారు, కరెంట్ రేట్లు ఇచ్చారు, అన్నీ ఉన్నాయి పేపర్లు మా దగ్గర. ఎవరు చూపించుకోవాలి? నాకాల పేపర్లు ఏం చేయాలి? పేపర్ వెళ్ళే ప్రయత్నం మాకు తెలిసి కదా పోనీకే. నోటీసే లేదు. ఇవాళ ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇవాళ ఏంటిది? శనివారం ఎందుకు వచ్చారు? అయిపోయి అంత మాకంటే తెలియని వాళ్ళు. మనకేం వారు తెలియదు, మనకి ఇంత లేదు. తెలిస్తే చేస్తాం కదా.
పగలు పెట్టుకోవాలి, ఏం చేయలేము. మా పేరు మీద ఉంది, మాకు తెలుస్తే చేస్తాము, మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అడ్రస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ మాకేం తెలీదు, మేము ఎట్లా చేయాలి చెప్పండి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సీదా జేసీబీ వచ్చింది, అక్కడ నిల్చోడు, అక్కడ వెళ్ళిపోండి కొట్టేస్తున్నాం అంటున్నారు. మాకేం తెలీదు, ఇప్పుడు వస్తేనే తెలుస్తుంది. 1 డే ముందు తెలిస్తే ఏమైనా సరే పోతే పోయింది, అది సామాన్ తీస్తాము, ఏమైనా చేస్తాము, ఎవరికైనా అడుగుతాం ఏముంది ప్రాబ్లం అని. తెలీదు, ఏం తెలీదు, ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి. ఇక్కడ హైడ్రా కూడా చాలా పేదల ఇల్లు కూడా కూల్స్తూ ఉంది. అక్కడ సామాన్లు కూడా అవి తీసుకోవడానికి టైం ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అసలు ఎందుకు దీని వెనక ఏముండొచ్చు? ఇప్పుడు ఏం చెప్పాలండి, ఇప్పుడు ఇప్పుడు మా జమీన్ దగ్గర మాకు నిల్చోవద్దు అంటున్నారండి. ఏం చెప్పాలి చెప్పండి? రిజిస్ట్రేషన్ గవర్నమెంటే చేస్తారు కదా సార్, రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసినారు, మళ్ళీ వాళ్ళదంటే ఎట్లయితుంది? రోడ్ మేము వేసుకున్నాం సార్, ఇక్కడ రోడ్ కూడా మేమే వేసుకున్నాం, ఈ షెడ్ల వాళ్ళు కలిపి రోడ్ కూడా మేమే వేసుకున్నాము మొత్తము. అంతా మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు కొట్టేస్తారంటే ఏం చెప్పాలి చెప్పండి? మేము ఉంటాం లోపల, మాతో పాటే కొట్టమని చెప్పండి.